అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రేరణాత్మక నాయకత్వం అంటే మోటివేషనల్ లీడర్షిప్. దాని వెనకున్న అసలైన సూత్రాలేంటి? ఇది మనందరికీ వచ్చే డౌటే కదా. కొంతమంది లీడర్స్ వాళ్ల టీంని ఎంత బాగా మోటివేట్ చేస్తారు, కాని మరికొందరు మాత్రం అస్సలు చేయలేరు. ఎందుకిలా? వాళ్లకి వీళ్లకి మధ్య తేడా ఏంటి? సరే, ఈరోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకుందాం. ఏ టీంకైనా, ఏ ప్రాజెక్ట్కైనా వాళ్ల జర్నీలో మంచి రోజులు ఉంటాయి, కష్టమైన రోజులు ఉంటాయి. వీటినే మనం ఎత్తు పల్లాలు అంటాం. అంతా బాగున్నప్పుడు ఎవరైనా నడిపించగలరు. కానీ అసలు సిసలైన లీడర్షిప్ ఎప్పుడు బయటపడుతుందంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా టీంలో ధైర్యం నింపి వాళ్లను ముందుకు నడిపించినప్పుడే. అయితే ఆ స్ఫూర్తిని ఎలా నింపాలి, ఎలా మోటివేట్ చేయాలి? దీనికి మొదటి మెట్టేంటంటే ఒక సరైన పునాది వేయడం. అంటే ఆ టీం సక్సెస్ అవ్వడానికి కావలసిన ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడమన్నమాట. ఒక లీడర్ చేయాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన పనేంటో తెలుసా? టీంలో ఉన్నవాళ్లని సరైన రోల్స్లో పెట్టడం. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా పవర్ఫుల్. ఎందుకంటే అందరూ అన్ని పనులకు సెట్ అవ్వరు. ఎవరి టాలెంట్కి, ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గ జాబ్ వాళ్ళకిస్తేనే కదా వాళ్ళు అద్భుతాలు చేసేది. చూడండి, ఒకవేళ ఎవరికైనా వాళ్లకు అస్సలు సెట్ అవ్వని పని అప్పగిస్తే ఏమవుతుంది? వాళ్లలో మోరల్ దెబ్బతింటుంది, పనిలో ఇంట్రెస్ట్ పోతుంది, పర్ఫార్మెన్స్ పడిపోతుంది. అదే వాళ్లకి బాగా నప్పే, వాళ్ల టాలెంట్కి ఛాలెంజ్గా ఉండే రోలిచ్చి చూడండి, వాళ్లలో కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిపోతుంది, పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు సక్సెస్ వాళ్ల వెంటే ఉంటుంది. ఇక్కడ మరో పాయింట్ ఉంది. మనం చేసే పనికి మన లైఫ్కి సంబంధం లేకపోతే మనకు బోర్ కొడుతుంది కదా. అలాగే టీం మెంబర్స్ కూడా వాళ్ళు రోజూ చేసే పనులకి, వాళ్ల పెద్ద లక్ష్యాలకి, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, వాళ్ల ఫ్యామిలీ బాగుండాలన్న కోరిక కావచ్చు, వీటికి ఒక లింక్ ఉందని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ పని చేయడం వల్ల నీ లైఫ్ ఎలా బెటర్ అవుతుందో చూపిస్తే వాళ్లలో మోటివేషన్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. సరే, సరైన పునాది వేశాం. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం రెండో భాగానికొచ్చాం. అదేంటంటే టీంలోని ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలి, వాళ్లకి ఓనర్షిప్ ఫీలింగ్ ఎలా కలిగించాలి అనేది చూద్దాం. చాలామంది లీడర్స్ చేసే పెద్ద తప్పేంటంటే టీం మెంబర్స్ సాధించిన విజయాల్ని గుర్తించకపోవడం. నిజం చెప్పాలంటే గుర్తింపు లేకపోవడమనేది మోటివేషన్ని చంపేసే ఒక పాయిజన్ లాంటిది. ఎవరైనా ఒక చిన్న మంచి పని చేసినా సరే వాళ్లని పిలిచి నలుగురిలో మెచ్చుకోవడమనేది చాలా చాలా ముఖ్యం. ఇది వాళ్లలో ఎంతో స్ఫూర్తిని నింపుతుంది. ఇది ఒక పాజిటివ్ సైకిల్ లాంటిది. దీన్నే రికగ్నిషన్ లూప్ అని కూడా అనొచ్చు. చూడండి, స్టెప్ 1 ఒక విజయాన్ని గుర్తించి మెచ్చుకుంటాం. స్టెప్ 2 దానివల్ల ఆ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్టెప్ 3 ఆ కాన్ఫిడెన్స్తో పనితీరు ఇంకా మెరుగవుతుంది. స్టెప్ 4 దానివల్ల ఇంకో కొత్త విజయం వస్తుంది. మళ్ళీ దాన్ని మనం గుర్తిస్తాం. చూసారా, ఈ లూప్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ కొటేషన్ చూడండి, నమ్మకమనేది కేవలం మాటల్లో కాదు, మనం అప్పగించే బాధ్యతల్లో కనిపిస్తుంది. ఎంత నిజమో కదా. నాకు నీమీద నమ్మకముంది అని 100 సార్లు చెప్పడం కన్నా వాళ్లకు కాస్త స్వేచ్ఛ, కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి చూడండి. అప్పుడు తెలుస్తుంది అసలైన నమ్మకమంటే ఏంటో. మాటలకే పరిమితమవ్వకూడదు, చేతల్లో చూపించాలి. మరి ఈ స్వేచ్ఛ, ఈ అటానమీ ఎలా ఇవ్వాలి? కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రతి ఒక్కరికీ వాళ్ల టాలెంట్ని చూపించుకోవడానికి వాళ్లదైన ఒక దారి ఉంటుంది. దాన్ని కనుక్కోనివ్వండి. అందరూ ఒకేలా పనిచేయాలి అని రూల్ పెట్టకండి. ఓకే, సరైన వాతావరణం క్రియేట్ చేశాం, వాళ్లలో కాన్ఫిడెన్స్ కూడా పెంచాం. బాగుంది. కాని ఇవన్నీ గాల్లో మేడల్లా కూలిపోకుండా ఉండాలంటే వీటన్నింటినీ కలిపి ఉంచే ఒక గట్టి బంధం కావాలి. అదే సంబంధాలు. ఇప్పుడు మనం మూడో భాగంలోకి అడుగు పెడుతున్నాం. అదే రిలేషనల్ కోర్, అంటే బంధాల ప్రాముఖ్యత. రిలేషనల్ లీడర్షిప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బలమైన పర్సనల్ కనెక్షన్స్ ద్వారా టీంని మోటివేట్ చేయడం. కేవలం పని గురించే మాట్లాడటం కాదు, వాళ్లతో ఒక పర్సనల్ బాండ్ ఏర్పరచుకోవడం. ఎందుకంటే అంతిమంగా ప్రేరణ అనేది మనుషుల మధ్య ఉండే బంధం నుంచే పుడుతుంది. మరా నమ్మకాన్ని, ఆ బంధాన్ని ఎలా కట్టాలి? ముందుగా వాళ్లతో పర్సనల్గా కనెక్ట్ అవ్వండి. వాళ్ళని నిజంగా ఏది మోటివేట్ చేస్తుందో అర్థం చేసుకోండి. టీంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే కల్చర్ని తీసుకురండి. అన్నిటికన్నా ముఖ్యంగా కమ్యూనికేషన్ ఓపెన్గా, క్లియర్గా ఉండాలి. అప్పుడే నమ్మకం పెరుగుతుంది. చూశారు కదా, ఒక మంచి పునాది వేయడం, టీంకి పవర్ ఇవ్వడం, వాళ్లతో మంచి బంధాలు ఏర్పరుచుకోవడం,
ఇవన్నీ కలిస్తేనే ఒక మోటివేషనల్ లీడర్ తయారవుతారు. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రేరణాత్మక నాయకుడిగా మారడానికి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న పాయింట్స్ని ఒక్కసారి మదతుకు చూద్దాం. సో ఒక మోటివేషనల్ లీడర్ చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే. 1 వాళ్ళ టాలెంట్కి తగ్గ రోల్స్ ఇవ్వడం. 2 వాళ్ళు చేసే పనికి, వాళ్ళ విలువలకి కనెక్షన్ చూపించడం. 3 వాళ్ళ టాలెంట్ని, సక్సెస్ని అందరి ముందు గుర్తించడం. 4 వాళ్ళకి స్వేచ్ఛ అంటే అటానమీ ఇవ్వడం. చివరిగా 5 వాళ్లతో బలమైన, నమ్మకమైన సంబంధాల్ని నిర్మించడం. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ సూత్రాలన్నీ విన్న తర్వాత ఎవరికైనా వెంటనే వీటిని ఆచరణలో పెట్టాలనిపిస్తుంది. మరి ఈ 5 చర్యల్లో ముందుగా ఏది మొదలుపెడితే బావుంటుందనిపిస్తుంది? ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.